గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో ఎంపీగా మీరు ఎట్లా గెలిపించిండ్రో ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే ఈ 10 రోజులు మీరు పార్టీ కోసం కష్టపడండి, నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం కష్టపడతానని తెలియజేస్తున్నా. అన్న ఇక్కడ చాలా వరకు బ్రిడ్జులు పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి స్లమ్ ఏరియాలో చాలా ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ చాలా ఉంది కాబట్టి ఎక్కువ బ్రిడ్జులు అడుగుతున్నారన్న. చాలా వరకు ఇంకా వేరే వేరే ప్రపోజల్స్ కూడా ఉన్నాయన్న. అన్ని హనుమంత్ రెడ్డి గారు వీళ్ళందరితోటి నేను వచ్చి ఇక్కడ ప్రపోజల్స్ మీకు ఒక్కసారి వచ్చి ఇస్తామన్నా. ఇవన్నీ సాల్వ్ చేయాలి, ఎందుకంటే చాలా రష్ ఉండడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి చాలా వరకు సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత అన్న తీసుకుంటారని మీకు మాట ఇస్తున్నా. నేను కూడా మీకు సోదరిలాగా మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో ముందుంటా. మహిళల్ని కోరుతున్నా, ఒక మహిళగా నాకు రేవంత్ రెడ్డి అన్న నాకు ఈ టికెట్ ఇచ్చడం చాలా సంతోషకరం కాబట్టి మహిళలకు నేను మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మీరందరూ ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందుండి ఈ 10 రోజులు కష్టపడండి. మీకోసం నేను 5 సంవత్సరాలు కష్టపడి మీ ఫ్యామిలీ మెంబర్లాగా ఒక ఏ సమస్యనున్నా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలు ఏమున్నా కూడా నేను పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.